అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారి వాక్కులో మనకు అమ్మవారి వాగ్దానంగా ఏం అందిస్తున్నారంటే, బిడ్డ, నీ వారాహి తల్లి నీ కోసం, నీ మేలు కోసం ఒక మాట చెబుతున్నాను. ఈ అమ్మ మాట ఒక్కసారి మనసు పెట్టి విను. నీ మనసు పులకించే ఒక అద్భుతమైన అదృష్టపు శుభవార్త నీకు అందజేస్తాను అని అమ్మవారు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం అనేది ఇచ్చారండి. నీ మనసులో ప్రతి ఆలోచన నేను వింటున్నాను కాబట్టి నీ యొక్క పుణ్యఫలం, నీ పుణ్యకార్యాలు అన్నీ కూడా పెరగనున్నాయి. అవేంటో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ తల్లి మాట విను. మన జీవన శైలిలో ఎన్నో చిక్కులు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉంటాయండి. కష్టాలు సమస్యలు లేని మనిషి అంటూ ఉండరు కదా. ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించగల మనకు తెలిసిన ఒక మంచి గురువుగారు ఉన్నారండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం అనేది చెబుతారు శ్రీనివాసరాజు గురూజీ. నమ్మకమైన గురువుగారు. ఫ్రెండ్స్, ఒక్కసారి గురువుగారిని మీరు ఫోన్ ద్వారా సంప్రదించినట్లయితే మీ యొక్క సమస్యలు అనేవి తీరుతాయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అదేవిధంగా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే మంచి సొల్యూషన్ అనేది గురువుగారు ఇస్తారండి. శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 9666306444. మీ జాతకం అనేది చూసి జాతకం బడి ఏదైనా దోషాలున్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కారం, అలాగే పరిహారాలు అవన్నీ కూడా గురువుగారు చూసుకుంటారండి. నమ్మకమైన గురువుగారు కాబట్టి మీరు ఎటువంటి అనుమానం లేకుండా శ్రీనివాసరాజు గురూజీకి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అనేది తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నాకు బాగా చెబుతున్నారు గురువుగారు, చెప్పినట్లే అట్లాగే జరిగింది అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి. ఇంకా అమ్మవారు మనకు అందిస్తున్న వారాహి వాక్కులో, మీ మనసులోని ప్రతి ఆలోచనను నేను వింటున్నాను. నీ పుణ్యకార్యాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ తల్లి మాట నువ్వు వినబోతున్నావు. అందువల్లనే నీ యొక్క కర్మఫలాలు తొలగిన దానివల్ల నీ సంపద కూడా విస్తరించిందమ్మా. నీకు మంచి సంపద కలిగి నువ్వు చేసే పనిలో డబ్బు ఆదాయం అనేది కూడా పెరుగుతుంది. ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేసినా వాళ్ళే నీ ఎదుగుదలకు కారణమవుతారు. నీ జ్ఞానం నీకు రక్షకుల్లా మారుతుంది. దీన్ని మరింత బలపరుచుకో. నీ యొక్క జ్ఞానాన్ని మరింత పెంచుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో అందులో మరింతగా ప్రావీణ్యం అనేది పెంచుకో తల్లి. నీ ప్రేమ, శక్తి శుభ సంపదగా మారాలని ఈ తల్లి నిన్ను దీవిస్తున్నాను. నీ ఉనికికి, నీ కుటుంబానికి శుభం కలుగుతుంది. నీ కన్నీటి చుక్కలను రత్నాలుగా మార్చి నీ దారిలో శుభంగా మారుస్తాను. నీపై పడిన దుష్ట ప్రభావం అంతా కూడా ఈ తల్లి తొలగిస్తాను కదా. నువ్వు నమ్ముకున్న ధర్మమే నిన్ను కాపాడుతుంది. నువ్వు ధర్మం అలాగే మీ కర్మను శుభదిశగా నడిపిస్తుంది. ఏదైనా సరే మంచి తలుస్తూ ఉండు. చీకటిలో నీకు వెలుగును నేనే. నీ దారిని ఎప్పుడు కూడా మూసుకుపోతుందో అప్పుడు నువ్వు తప్పుదారి పట్టినప్పుడు, నీకు ఆపద సమయం తల ఎత్తినప్పుడు నిన్ను సరైన దారిలో నేను నడిపిస్తాను. నీ మనసులోని కలత మొత్తం దూరమై స్థిరమైన శాంతి అనేది నిలుపుతాను బిడ్డ. నీ పనులకు వేగం, నీ కళలకు కాంతి, నీ శరీరానికి శక్తి అన్నీ ఈ తల్లి అందిస్తాను. నీ కుటుంబంలోని చిన్న సమస్యలకైనా సరే దివ్యమైన పరిష్కారం ఈ అమ్మ చూపిస్తాను. నీ హృదయానికి కొత్త ధైర్యాన్ని ఈ మాటల ద్వారా కొత్త బలం అనేది చేకూరుతుంది. వారాహి అంటేనే ధైర్యానికి, బలానికి ప్రతీక కదా. అలాంటి వారాహి అమ్మను నువ్వు కొలుస్తున్నావు, ఈ తల్లి మాటలు వింటున్నావు అంటే ఈ తల్లి శక్తి మొత్తం నీకు ధారపోస్తాను. నీ ప్రయాణానికి కొత్త దిశను నేను అందిస్తాను. నీ ఆదర్శాలు నీకు గౌరవం తీసుకొచ్చే రోజులు కూడా వస్తున్నాయి. నువ్వు ఏదైతే ఒక ఆదర్శంగా తీసుకున్నావో అది మంచికే. నీ ఆత్మలో కాంతిని పెంచి నిన్ను శాంతికి కేంద్రంగా మార్చబోతున్నాను. నీ స్నేహితులకు శ్రేయస్సు, శత్రువులకు మంచి మార్పు, నీకు విజయం నేను వచ్చేలా దీవిస్తున్నాను బిడ్డ. నీ యొక్క హృదయం భారంగా వణికినప్పుడు నా దివ్య శ్వాస, నా దివ్య శక్తి నీకు అండగా ఉంటుంది. నీ కన్నీటి వెనుక దాగిన ప్రార్థన మొత్తం కూడా, నువ్వు మనసులో అనుకున్న కోరికన్నీ కూడా నీకు చేరుతుందమ్మా. నీకు తెలియకముందే శుభ సంఘటనలు మొదలైపోయాయి. మీ మాటలోని నిజాయితీ అలాగే నీకు రక్షణ కవచంలా మారుతుంది తల్లి. నీ అపజయాల నీడను తొలగించి నిన్ను విజేతగా నిలబెడతాను. నువ్వు ఎక్కడైతే గెలవాలనుకుంటున్నావో అక్కడ గెలుపు అందజేస్తాను.
నీ ప్రయాణంలో ఒక్క క్షణం కూడా నీ పక్క నుండి నేను అస్సలు పక్కకు తప్పుకోను బిడ్డ. నీ వెంటే ఉంటాను. నీ భయాలు నీకు శక్తులుగా మారాలని దీవిస్తున్నాను. నీ ఇంటికి వచ్చే సంపద నీ దారిలోనే ఉంచుతున్నాను. నీ మంచి ఉద్దేశాలు ఈ విశ్వానికి చేరి ధ్యానానికి నేను స్పందిస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు కాస్త కళ్ళు మూసుకొని ఈ ప్రపంచ శక్తిని అలాగే ఈ వారాహి శక్తిని అందిపించుకో. నీ పుణ్యాలు నీకు అద్భుతమైన అవకాశాలు తీసుకురాబోతున్నాయి. వాటిని మరింత శుభపరంగా మార్చబోతుంది ఈ వారాహి అమ్మ. నీ చుట్టూ ఉన్న బలహీనతలు నీకు రక్షణగా ముందు కరిగిపోతున్నాయి తల్లి. కాబట్టి నీ బలం తగ్గించోట నేను నీకు బలంగా నిలబడతాను. నా శక్తిని నీకు ధారబోస్తాను. నీ గాయాలను, మనసుకు పడిన గాయాలను అన్నీ కూడా మాన్పుతాను. ఈ అమ్మ కరుణ ఉండి, ఈ అమ్మ ఎవరి మీదైతే కరుణ చూపు అనేది ఉంటుందో వారికి కొత్త ఆరంభం అనేది ఉంటుంది. వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. నీకు తప్పుగా జరిగిన సంఘటనలు కూడా నీ భవిష్యత్తు శోభకు మెట్లవుతాయి. నీ మనసులో స్పష్టత నింపి నీ స్వప్నాల దిశగా నేను నడిపిస్తాను కదా. నీ ధైర్యానికి ఇప్పుడు జీవిత ప్రతిఫలం అనేది ఇవ్వాలి. అది నేను ధర్మాన్ని నడిపిస్తున్నాను కాబట్టి ఆ ధర్మమే నీకు అందిస్తుంది. ఈ వారాహి అమ్మని ఎవరైతే కొలుస్తారో, మొక్కుతారో, ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో వారు ధర్మం వైపే ఉంటారు, నిజాయితీగానే ఉంటారు. నీకు కావలసింది సరైన సమయంలో చేరేందుకు ఈ యొక్క వారాహి శక్తి, ఈ దైవశక్తి నీను వేగవంతంగా దాని దగ్గరకు చేరేందుకు సహకరిస్తానమ్మా. నీ లోపల పెరుగుతున్న ధర్మ జ్వాల నీకు గౌరవం తెచ్చే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. నీ జీవితానికి శుభం, మీ ఆత్మలో వెలుగు రేపుగా నీవు శాంతికి కేంద్రంగా మారుతున్నావు. నీ స్నేహితులకు నేను శ్రేయస్సును అందిస్తూ ఉంటాను. మీ శత్రువులకు మార్పును పంపుతాను. ఎప్పుడు కూడా శత్రువులు నాశనం అవ్వాలని అనుకోకూడదు. ఆ శత్రువులు మారాలి, వారి జీవితాలు కూడా బాగుండాలి అని కోరుకోవాలి. అదే నేను చేసేది. కాబట్టి నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాను. నీకు మాత్రం నిశ్చల విజయాన్ని అందిస్తాను. బిడ్డ, నీ యొక్క హృదయంలో ముందుగానే నేను నీ ప్రార్థనను స్వీకరిస్తున్నాను. నీ శ్వాసను ధైర్యంగా నిలుపుకో. నీ కన్నీటి వెనుక ఉన్న ప్రార్థన నెరవేరుతుంది. నీ కళ్ళతో నిండిన రాత్రులను కొత్త ఆశలను పంపిస్తూ ఇవి సాధారణ రోజులు కూడా శుభంతో మెరవాలని ఈ అమ్మ పరిపూర్ణ ఆశీర్వాదం నీతోనే అందిస్తున్నానమ్మా. నీ జీవితం నుంచి దూరమైన వారు వెళ్ళిపోవడం నీ మంచికే. ఎందుకంటే నీ వద్దకు మంచివారు, శుభజనులు వస్తున్నారు కాబట్టి. నీ మనసులోని మబ్బులు తొలగిపోయి నీ ఆత్మ ఆకాశంలాగా నిర్మలంగా వెలిగిపోవాలని కోరుకుంటుంది ఈ వారాహి తల్లి. నీ శ్రమకు తగ్గ గొప్ప ఫలితం దక్కేలా దివ్యమైన ప్రభను నీకు దారి చూపుతుంది. చివరి అడ్డంకులున్నా సరే చివరి వరకు నేను అండగా ఉంటాను కాబట్టి ఏ అడ్డంకులున్నా తొలగిపోతాయి. ఎలాంటి అడ్డంకులున్నా ఈ శక్తి ఎదుట కరిగిపోవాల్సిందే కదా. నీ చిన్న సందేహాలకు స్పష్టత లభించిందా బిడ్డ? నీ యొక్క మనసులో ఉన్న అనుమానాలన్నీ తీరాయా? నీ మాటలు వినేవారికి శాంతి కలిగించాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ కుటుంబం ప్రేమ, ఐక్యం, ధనం, శాంతి అనే 4 రత్నాలతో నిండిపోతుంది. ఇక ఎప్పుడు కూడా నీ ఆత్మ ఒంటరిగా అనిపించకుండా శుభకాంతితో నిన్ను కాపాడుతూ ప్రకాశవంతంగా నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నీకు భవిష్యత్తులో అన్నీ కూడా శుభంగా ఉంటాయి. ఇక నీ యొక్క గతంలో నీ పాత భయాలు కొత్త ఆశల్లో కరిగిపోయేలా నేను నీ జీవితంలో మార్పు తీసుకొస్తాను కదా బిడ్డ. నీ జీవితంలో వచ్చిన సంతోషాలన్నీ మంచిగా మారి తిరిగి రావాలని శుభదృష్టిని కురిపిస్తున్నాను. నీ నిలకడ చూసి నేను గర్వపడుతున్నాను. అందుకే దానిపై శుభయోగం ఆశీర్వదిస్తున్నాను. నీ ప్రతిభను మెరవడానికి సరైన అవకాశాన్ని నీ ముందే ఉంచుతున్నాను. నీ నడకలో ఉన్న భారం, నీ తలవంచిన పరిస్థితి తొలగిపోయి గౌరవంగా నిలబడే శక్తి నీకు లభించాలని ఎప్పుడు కూడా ఈ తల్లి కోరుకుంటున్నాను. అలాగే అందిస్తాను కూడా. ఈ పంచముఖ వారాహి నీకు అండగా ఉండగా అన్ని విజయాలు నీ సొంతమవుతున్నాయి. నీ అడుగుపడే ప్రతి చోట ధనం, శ్రేయస్సు నిలవాలని నీకు ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. నీ దుఃఖం తొలగి నీ శత్రువులు కూడా మిత్రులవుతారు. నీ కరుణ దానికి తోడై అది నీకు శక్తినిచ్చే ఆయుధంగా మారుతుంది. కాబట్టి నీలో ఉన్న కరుణ, దయ ఎప్పుడూ వదులుకోకు. అదే నీకు పుణ్యాన్ని చేకూర్చి నీకు నీ యొక్క భవిష్యత్తు భావితరాల నీ యొక్క
వారసులకు కూడా శుభాన్ని అందిస్తాయి. అదే నీకు దీవెనలుగా వాళ్ళకి అందుతాయి. నీ దారిలో నేను అన్ని శుభదీవెనలే ఏర్పరుస్తున్నాను. నీ మౌనంలో దాగిన బాధను గుర్తించి దానిని శ్రేయస్సుగా మార్చడానికి నేను నా ధర్మాన్ని ఎంతగానో నిర్వర్తిస్తాను. నీ అర్హతను ఎవ్వరూ తగ్గించలేరమ్మా. దానికి నేను మరింత విశాలత ఇస్తున్నాను. నీ మాటలు విలువగా మారి ఇతరులకు వెలుగు ఇవ్వాలి. బిడ్డ, నీవు కోల్పోయిన సమయం శుభ ఫలితాల రూపంలో నీకు తిరిగొస్తుంది. ఒక్కసారి ఈ అమ్మ మంత్రాన్ని, నీకు ఏ మంత్రం నచ్చితే ఆ మంత్రాన్ని ఒక్కసారి తలుచుకో. వార్తాళి అంటావో, లేక అపరాజిత అంటావో, వారాహి అంటావో, నర్పవి అంటావో, ఏదైనా సరే నీ ఇష్టం. ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా ప్రార్థించినా నేను కరుణ పడతాను. నీ మార్గాలకు శోభను అందిస్తాను. నీ మంచితనానికి దేవతల ఆశీర్వాదం కూడా ఇప్పిస్తాను. నీ ఆత్మవిశ్వాసం పెరిగి నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని నేను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నానమ్మా. నీ లోపల సంపద నీ జీవితానికి సంపదగా మారాలి. నీ ఒక్క మంచి ఆలోచనకి ఎన్నో రెట్ల ఫలితం నీకు అందబోతుంది. నీ హృదయాన్ని గాయపరిచిన వారి మాటల కరుణతో నువ్వు సర్దుకొని వారిని మన్నించేసేయి. నీ కన్నీళ్ళ ముందు ఏవి కూడా తడిచూగవు. ఎందుకంటే నువ్వు కన్నీరు పెడితే ఇతరులు బాగుండరు తల్లి. కాబట్టి వారిది తప్పున్నా సరే నువ్వు వారి మీద కోపగించుకోకు. అందుకే నిన్ను శాంతితో నింపుతున్నాను. నీ ఆత్మలోని భయాలను తొలగించి ధైర్యాన్ని, ఓపికను అన్నీ నీకు అందచేస్తున్నాను. ఇక మొత్తానికి రాబోయే రోజుల్లో నీకు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నీ మేలు కోరి ఈ వారాహి ఆశీర్వాదం వల్ల నీకు అన్నీ అందుతాయి అని నీ మనసును మరింత బలపరుస్తున్నాను. ఈ తల్లి వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదా. అయితే నిశ్చింతగా నిద్రపో, అన్నీ నీకు అందుతాయమ్మా. ఈ వారాహి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.